మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. చాలా మంది కోడళ్ళ పరిస్థితి మనం చూస్తే ఇవాళ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఆడపడుచుల వీడియో చేశామో కింద కామెంట్స్లో చాలామంది అమ్మాయిలు మెసేజెస్ పెట్టారు. కొన్నిసార్లు మాకు అత్త సైడ్ నుంచి కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ఏ విధంగా చెప్పాలో తెలియదు, హస్బెండ్కి చెప్పుకోలేము, చాలాసార్లు పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, ఇటువంటి రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కావట్లేదు, అనవసరంగా పెళ్ళిళ్ళు చేసుకున్నామా అనేదాకా వెళ్తూ ఉంది అని చెప్తూ ఉంటారు. నేను అందరూ అని చెప్పట్లేదు, కొన్ని ఫ్యామిలీస్లో ఇవి కనిపిస్తూ ఉంటుంటాయి. ఓన్లీ అత్త సైడ్ మాత్రమే మనం తీసుకొని మాట్లాడితే అత్తాకోడల రిలేషన్లో ఆ రిలేషన్ ఎలా ఉండాలి అంటారు? అంటే ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో, ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఏది కానీ జనరలైజ్డ్ ఉండరు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారము అత్తల గురించే మాట్లాడుతున్నాం. కోడళ్ళు కూడా ఒక డిఫరెంట్గా బిహేవ్ చేసే అత్తలను చాలా టార్చర్ చేసిన కోడళ్ళు కూడా ఉంటారు. సో ఈరోజు మనం మాట్లాడుకున్నది ఎవరైతే ఆ బారిన పడి ఒకటి చనిపోవడాలు, హత్యలు, అంటే డైరెక్ట్గా కిరోసిన్లు పోసి అంటించినవి మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాము. సో అలా కాకుండా అవే కనిపించేవి, కనిపించకుండా సూదుల్లాంటి మాటలు, లేకపోతే లోపల నుంచి పెట్టే గొడవలు, కొడుకుతో కానీ లేకపోతే వేరే రకంగా కానివ్వండి, మానసిక క్షోభకైతే కోడళ్ళను గురి చేసి మీరు అన్నట్టు పెళ్లి చేసుకున్న హస్బెండ్ తోటి కూడా ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి తీసుకొచ్చే ఒక మెయిన్ రోల్ అత్తగారులు ప్లే చేస్తున్నారు అనడంలో పెద్ద మనం సంకోచించాల్సిన విషయం అయితే లేదు. అది మళ్ళీ ఒక చిన్న డిస్క్లైమర్ అమ్మ. మంచిగా చూసుకునే అత్తలకు మనస్ఫూర్తిగా వందనాలు చేస్తున్నాము, మనస్ఫూర్తిగా మీ గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే ఆ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం కాబట్టికే మనసుకు తీసుకోవాల్సిన ప్రతి అత్త దాన్ని బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవతల్లాగా ఉండే బంగారంలాగా ఎవరో ఎందుకు ఉషా, మా అత్తగారే చాలా బాగా, అంటే కడుపుతో ఉన్నప్పుడు కూడా తను తినిపించి, అంటే అంత మంచి వాళ్ళు ఉండడం కూడా నేను ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను. అప్పుడు అంటారు, కోడళ్ళు అంటారు, నీకు అట్లా ఉండే కాబట్టి నీకు తెలియట్లేదు అంటారు. నేను అన్ని విధాల గురించే మాట్లాడుతున్నాను కాబట్టి. అత్తల గురించి మాట్లాడితే ఆల్రెడీ కొన్ని టాపిక్స్లో మాట్లాడాము. అత్త అనే ఆవిడ ఒక ఇంటి నుంచి వచ్చిన కోడలే ఒకప్పుడు అనే కామన్ సెన్స్ మిస్ అయిపోయి ఒక శాడిజం, అంటే ఇప్పుడు ఇది రెండు వర్గాలు తీసుకోవచ్చు. తను ఎంచుకొని తీసుకొచ్చిన కోడలనైనా, తను ఎంచుకోకుండా ఒకవేళ కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్న కోడలు వస్తే గనక, అంటే ఇక అసలు ఒక దుష్మన్ని చూసినట్టు, ఒక శత్రువుని చూసినట్టు చూసి, అంటే ఆ కొడుకు మాత్రం కావాలి, కోడలు మాత్రం వద్దు. ఎక్కడి వరకు న్యాయం? రేపొద్దున నీకు వంశానికి ఇచ్చే పిల్లలను కనేది కూడా ఆ కోడలే. ఎలా ఉన్నారంటే మానవత్వము అనే ఒక చిన్న సెగ్మెంట్ని మిస్ అయ్యి, తల్లి అంటారు. ఒక ఆడది అంటే ఏంటి? అమ్మ ఆడది ఒక పిల్లలకి జన్మనిచ్చింది. ఆ తల్లికి ఏ పిల్లలైనా తల్లే కదా. ఇప్పుడు ఒక బాబు పడితే కూడా పరిగెత్తుకొని వెళ్ళి మనం తీస్తాం. ఏ బాబైనా సరే నా కొడుకు కాదు అని ఇలా చూస్తామా? చూడము. సో ఆ ఆ మాతృత్వం అనేది ఎక్కడ మిస్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. నేను ఒక చిన్న సెగ్మెంట్ కూడా విన్నాను, ఏంటంటే కడుపుతో ఉంటే కూడా పనులు చేపించటము. అంటే ఒక్కసారి ఆలోచించు, నీ కూతురు ఆ పొజిషన్లో వేరే వాళ్ళ అత్తగారింట్లో ఉంటే నువ్వు భరిస్తావా? నువ్వు ఆ భరించలేని దానివి, ఈ కూతురు కూడా ఎక్కడి నుంచో ఒక ఆడపిల్లే కదా. ఆ చిన్న మానవత్వాన్ని మిస్ అయిపోయి పైశాచికంగా బిహేవ్ చేసి వీళ్ళు ఇక్కడేదో పొందామని అనుకుంటుండొచ్చు. కానీ ఆ గరుడ పురాణం చదివినప్పుడు లోపల వేయించుతారు, అది ఇది అనేదో చదివాం కదా. అయితే వీళ్ళకి ఎక్కడో ఒక్కడ ఇదివరకు అక్కడెప్పుడో పోయినాక సెటిల్మెంట్లు ఉండేవి, ఇప్పుడు అంత లేదు. ఎలాగైతే ఐటీ 3 నెలలకు ఒకసారి కట్టాలి ఐటీ రిటర్న్స్ అని అన్నట్టు, దేవుడు కూడా బయటకు తీసుకెళ్ళినాక ఏం చెయ్యట్లే, ఇంట్లోనే ఏదో ఒక రూపంలో వాళ్ళు ఏడ్చేటట్టు ఏదో ఒక రకంగా బాధనైతే కలిగించడం అయితే జరుగుతుంది. ఈ ఒక పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది మీకు చచ్చినా అర్థం కాకపోవచ్చు. ఎవరికైతే అలా చేసిన వాళ్ళకి చాలా 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 బ్యాడ్ జరగటం అనేది నా కళ్ళతోటి నేను 25-30 ఏళ్ల నుంచి అయితే చూస్తున్నాను ఉషా. అంటే కర్మ హిట్స్ బ్యాక్ అని నేను ఊరికే డైలాగ్ వేరుగా మాత్రం నేను చెప్పట్లేదు. ఎవరెవరైతే అసందర్భంగా అనవసరంగా వేరే వాళ్ళను క్షోభ పెడతారో, తన ఇంటికి ఒక ఆశతో ఒక ఆడపిల్ల
నీ ఇంటిని చక్కబెట్టడానికి, నీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన అమ్మాయినని ఒక లక్ష్మీదేవిలాగా లోపలికి తీసుకోకుండా నువ్వు ఒక రాక్షసుల్లాగా ఆ పిల్ల మీద, ఆ కోడల మీద పైశాచికంగా చేసుకున్న అత్తలు కూడా బోలెడు మంది విన్నారు, మామలు ఉన్నారు అని మనం వినడం జరిగింది. అది భరించలేక సూసైడ్లు చేసుకోవటం, విడాకులు తీసుకొని వెళ్ళిపోవటము, ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాము. కాకపోతే అది మరి వాళ్ళ కర్మనా వీళ్ళ కర్మనా అని మాట్లాడుకునే ముందు ఏ కర్మ అయినా కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక మానవత్వం అయితే అనేది లేకుండా అయితే పోతుంది. సో ఇలాంటి వాళ్ళ కోసము ఖచ్చితంగా ఎవరైతే కోడళ్ళు ఉన్నారో ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. మీకు భరించలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. కొడుకు ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు, వాళ్ళు అట్లా వెళ్ళంగానే అంటే నా కళ్ళ ముందు చూసాను, కొడుకు ఉన్నప్పుడు ఇట్లా తినిపించినట్టు యాక్షన్ చేస్తారు పిల్లలకి కానీ వీళ్ళకి, వాడు అటు పోగానే వదిలేస్తారు. సో అదైతే జనాలు ఉన్నప్పుడు ప్రేమలు చూపించాలు, మాట్లాడాలు, తర్వాత పోగానే పట్టించుకో. సో ఎవరి కోసం? నీ అంతరాత్మ ఏం చెప్తుందో విను. నీ అంతరాత్మ ఒకటి ఉంటుంది కదా, దానిని గనక మీరు పరిశోధించుకున్నట్టయితే ఈ గండం గట్టెక్కిపోయింది, ఈరోజు నేనన్నా నాకేం కాలేదని అస్సలు మురవకండబ్బా. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్స్ ఫెస్టివల్. నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఆరోగ్యం ఉంది, నీకు భర్త ఉన్నాడు, నీ కూతురికి ఏమైనా చెడు జరగాలని నేను చచ్చినా కోరను. ఒక తల్లిగా అది మన మాటలోనే రాదు. కానీ హెచ్చరిక మాత్రం చేస్తాను. ఒక ఆడదానిగా ఒక హెచ్చరిక మాత్రం వేస్తాను. అస్సలు నేను చేసేది కరెక్ట్ అని గనక మీరు మురిసిపోయారు అంటే ఖచ్చితంగా పప్పులో కాలు వేసినట్టే. మీకు చాలా పెద్ద గండం మాత్రం పొంచి ఉంది అని ఒక ఆడదానిగా, ఒక స్నేహితురాలుగా, ఒక బిడ్డగా, ఒక కోడలుగా మాత్రం మనవి చేసుకుంటున్నాను. మీ మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసమో, నీ కోడల కోసమో నీకు కొడుకు కోసమో కూడా నేను చెప్పట్లేదు. అది ఎలాగో అవసరమే ప్రశాంతమైన ఇంట్లో వాతావరణం ఉండడానికి. కానీ మీ సొంత జీవితానికి కూడా అది చాలా అవసరమని మాత్రం నేను చెప్తాను. నువ్వు కను మూసినప్పుడు, నువ్వు ఎప్పుడైతే బెడ్లో పడుతున్నప్పుడు ఇదే కోడల్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావే చెయ్యమని, ఏ అర్హతతోటి చేస్తావు? నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నువ్వు ఎలా చూస్తావో ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్. నువ్వు ఎలా ఉంటే అద్దం అలా చూపిస్తుంది. ఉషా, నువ్వు ఎలా ఉంటే అద్దం వేరేలాగా, నువ్వంతా ఇలాగా చేసుకొని పిచ్చి పిచ్చిగా ఉండి నన్ను అందంగా సౌందర్యలాగా చూపించమంటే ఎలా చూపిస్తుంది? చూపించదు. నువ్వు ఏమైతే ఇస్తావో నీ దగ్గరికి తిరిగి ఇస్తుంది. నిన్ను ఎలా అయితే చూసుకోవాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, నీ కోడలో కొడుకో లేకపోతే నీ కోడలి తల్లిదండ్రులు, నువ్వు వాళ్ళని అలా రెస్పెక్ట్ చేసిన రోజే నీకు ఆ మర్యాద దక్కడం అనేది జరుగుతుంది. ఈ రోజు అది చిన్నదై ఉండొచ్చు కోడలు, ఈ రోజు కొత్తదై ఉండొచ్చు, మరి 15 ఏళ్ల తర్వాత తాళం గుత్తి తన చేతికి వస్తుంది, అప్పుడు చూపిస్తుంది. నువ్వే ఆ మనిషిని అలా తయారు చేయటము, అలా హింసించి ఆ కోడళ్ళను అలా తయారు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉండడం జరిగింది. ఎందుకంటే అవును మరి మమ్మల్ని అప్పుడు చూసారా అని నిస్సంకోచంగా మొహం మీద చెప్తున్నారు. అలా చూసినా ఇలా చెయ్యొద్దనైతే నేను చెప్తాను. మూర్ఖత్వానికి మూర్ఖత్వం ఆన్సర్ అయితే ఉండదు అని నేను అనుకుంటాను ఎప్పుడు కానీ. ఎందుకంటే అది వాళ్ళ మనస్తత్వం, మనది మంచి మనస్తత్వం అన్నప్పుడు మంచి చెడులు నేర్చుకోవాలి కానీ చెడు మంచి వాళ్ళు నేర్చుకోవద్దని గట్టిగా బిలీవ్ చేసే వాళ్ళలో నేను ఎప్పుడు ఉంటాను. కాబట్టికే వాళ్ళ మూర్ఖత్వంతో ఎలా చేసినా కోడలు అలా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ బిహేవ్ చేసేటట్టు అత్తలు చేస్తున్నారు కాబట్టికి ఖచ్చితంగా మేలుకోవాల్సిన అవసరం అత్తలకి. పాత ట్రెండ్ అయితే ముగించాల్సిందే. చాలా వరకు అయితే మారారని నేను చెప్తాను. ఎందుకంటే చాలా బంగారం లాగా చూసుకునే అత్తలు ఉన్నారు. నేను నా ఫ్యామిలీలోనే అసలు కూతుర్ల కంటే కూడా ఒక మెట్టు ఎక్కువగానే, అంటే ఆ చేపించడాలు కానీ, తిప్పడాలు కానీ, తిరగడాలు కానీ చాలా బాగా చూసుకునే వాళ్ళని కూడా నేను చూశాను. బట్ నా కళ్ళెదురుగా కూడా ఇలాంటి వాళ్ళని కూడా చూడడం జరిగింది. అంటే కోడల మీద, నీ ఇంటికి వచ్చిన అమ్మాయి మీద పరాయి వాళ్లతో నువ్వు ముచ్చట పెట్టినాక నీ సంసారాన్ని తీసుకెళ్ళి నువ్వు రోడ్డున పడేసి నువ్వు నెత్తినోరు కొట్టుకుంటే ఏమొస్తుంది? నువ్వు మాత్రం చెప్పొచ్చు, మరి నీ మీద నీ కోడలు చెప్పొద్దు, అక్కడ పోయి ముచ్చట పెట్టింది ఇక్కడ పెట్టింది. అది ఎక్కడ వరకు న్యాయం? నీకొక న్యాయం, తనకొక న్యాయం అయితే కాదు. నీలాంటి ప్రోడక్ట్నే నువ్వు ఇంకొకళ్ళనే తయారు చేస్తున్నావు. సో కాబట్టికి నీ ఒక ప్రవర్తన ఎదుటి మనిషి ద్వారా నువ్వు మళ్ళీ పొందొద్దు అని అనుకుంటే కనుక రిటర్న్లో ఖచ్చితంగా మార్పు. ఒక కోడలికి అమ్మ అవ్వమని నేను ఎప్పుడు చెప్పను, విచ్ ఈస్ అ వెరీ ఇన్సేన్. అమ్మ అయిందంటే ఇంకా టార్చర్ ఉంటుంది కోడళ్ళకి, ఎందుకంటే అమ్మలే ఎక్కువ ఇబ్బంది పెడతారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నా కూతురు లేవకపోతే చాలా కోపం వస్తుంది. అదే అత్త అంటే ఊరుకోము. అదే తల్లిగారి కోడళ్ళు మాత్రం
అత్తకి ఎలా ఉంటుంది చూడండి, వాళ్ళ కూతురు ఇంటి దగ్గర లేటుగా లేవచ్చు, హస్బెండ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం కోడలు త్వరగా లేసి పొద్దున్నే అన్ని క్లీన్ చేసి హస్బెండ్ని బాగా చూసుకోవాలి, తినని బాగా చూసుకోవాలి, వీలైతే కాళ్ళు ఒత్తాలి. అలా అదే ఆ ఒక్క పార్షాలిటీ ఒక ఆడదానిగా బిహేవ్ చేయండి. అమ్మగా వద్దు, అత్తగా వద్దు. ఒక ఆడదానిగా ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు కానీ, మానసికంగా అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు బాగా చూసుకోకపోవడం వల్ల ఏదైతే మనోక్షోభ కుదురుతుంది కదా, ఆ అమ్మాయి జన్మలో ఈ అత్తను క్షమించదు. జన్మలో ఆ డెలివరీలో ఉన్నప్పుడు ఎవరైతే మంచి చేసినా చెడు చేసినా లైఫ్ టైం గుర్తుండడం జరుగుతుంది. లైఫ్ టైం మర్చిపోరు. ఎందుకంటే వాళ్ళది అది రీబర్త్. ఆ కోడలికి అన్న ఒక అమ్మాయికి రీబర్త్. ఆ టైంలో తల్లి, తండ్రి, అత్త, మామ, భర్త అనే వాళ్ళను చూసుకున్నప్పుడు వచ్చే ఒక సంతోషం, ఒక ఆనందము అది ఏమీ చెప్పలేము. అలా కాకుండా నా కొడుకు సంతానమైనా అది ఎవరో కన్నరు అనే అట్టు చూస్తున్న మూర్ఖత్వానికి ఇక అసలు వాళ్ళకు ఒక మనుషులను వాళ్ళని ఇంకేం అనడానికి పదాలు కూడా నాకు డిక్షనరీలో కూడా ఏం దొరకవేమో అనిపిస్తుంది. బికాజ్ అది అంత నీచమైన సంస్కృతి అని అయితే చెప్తాను. ఒక ఆడది అంటే పక్కింటోళ్ళను కూడా పలానా అమ్మాయి డెలివరీ అవుతుందంటే పరిగెడతాం చూసి రావడానికో ఏమైనా హెల్ప్ చేయడానికో. అలాంటిది నీ కొడుకు, నీ వంశానికి, నీ ఇంటికి వచ్చిన అమ్మాయికి ఏమైనా అవుతుంది అంటే కూడా మనుషులు ఆరాటంగా వెళ్లకుండా ఇబ్బంది పెట్టి ఆ కడుపుతో ఉన్నప్పుడు కన్న తర్వాత కూడా వాళ్ళని బాగా చూసుకోకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు అని మనకు మెసేజెస్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ని వాళ్ళ తీసుకోవడం జరిగింది. మీ కర్మ మీరే చేంజ్ చేసుకోగలుగుతారు ఖచ్చితంగా. ఏ పూజల వల్ల, ఏ దేవుడికి దండాల వల్ల, ఏ తీర్థయాత్రల వల్ల, ఏది వల్ల మాత్రం జరగదు. ఇంకొక ఆత్మను మీరు ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా అయితే నేను చెప్పలేను, కానీ ఇంటెన్షనల్గా మీరు బాధ పెట్టినట్టయితే మాత్రం భగవంతుడు క్షమించిన కర్మ మాత్రం క్షమించదు. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. ఈ టాపిక్ చాలామంది కోడళ్ళకు అవసరం, ఎందుకంటే వాళ్ళకి చాలా క్షోభ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక ఊరట. అట్లీస్ట్ అత్తగారులు ఈ వీడియో అది ఊరట కోడళ్ళకు కావచ్చు ఉషా, కానీ అత్తలకైతే ఇది మంచి హెచ్చరిక, వాళ్ళ లైఫ్కే హెచ్చరిక. వాళ్ళు ఒక్కసారి ఇప్పటికైనా చూసి రియలైజ్ అవ్వగలిగితే దానికన్నా అదృష్టం. థ్యాంక్ యూ రచిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సో ఇలా ఎవరైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో రిలేషన్షిప్లో వచ్చే ఇష్యూస్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, పర్సనల్గా మాకు కౌన్సిలింగ్ కావాలి, ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం. మేము చాలా వీడియోస్ చూసాము, బట్ పర్సనల్గా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చెప్పాలి, డిస్కస్ చేయాలనుకుంటున్నాం. మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ఏ విధంగా కౌన్సిలింగ్ తీసుకుంటారా, ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా, ఎక్కడికి ఇలా రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు. దే కెన్ కాల్ అస్ ఆన్ అ స్క్రాలింగ్ నెంబర్. ఖచ్చితంగా ఇవాళ రేపు ఏ సమస్యనైనా ఒక చిన్న డిస్కషన్ తోటి, అంటే మాట్లాడుకోవటంతో అయితే నెరవేర్చడం జరుగుతుంది. కానీ ఆ మాట్లాడడానికి ఆ ఎదుటి మనుషులు సహకరిస్తున్నారా లేదా, నువ్వు అసలు మాట్లాడడానికి రెడీ ఉన్నావా లేదా, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియక కూడా గొడవలు అవ్వడము, ఎక్కువ అవ్వటము, కాపురాలు విచ్ఛిన్నవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్, ఆ గైడెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు తెలుసు ఓవర్సీస్ నుంచి కానీ, మనకి యూఎస్ నుంచి, ఆస్ట్రేలియాస్ నుంచి అట్లా డిఫరెంట్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. దట్ వే వీఆర్ వెరీ మచ్ అప్రోచబుల్. They can call us on a scrolling number for online or offline. Thank you, ma'am. Thank you so much. Thank you so much. సో ఇలా ఎవరైనా సరే రచిత గారి వీడియోస్ చూసిన తర్వాత అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ చాలామందికి ఉంటూ ఉంటాయి. సొల్యూషన్ కనుక కావాలి అనుకున్నా, ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రచిత గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మా ఈ వీడియోస్ స్టూడెంట్స్కి సంబంధించి కనుక, స్కూల్ పిల్లలు లేదా ప్రిన్సిపాల్స్ లేదా టీచర్స్ కనుక చూసి సెషన్స్ కనుక కావాలి, కాలేజ్కి ఇన్వైట్ చేయాలి అనుకున్నా, లేదా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉండి మా షోలో కనుక పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రచిత గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.